యువతకు స్వయం ఉపాధి కల్పించే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించింది. ఈ పథకానికి నిరుద్యోగ యువత నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రాజీవ్ యువ వికాసం పథకానికి రోజుకు 1,00,000 దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు తెలిపారు. మేడ్చల్, మల్కాజిగిరిలో జిల్లాలో యువత పెద్ద ఎత్తున దరఖాస్తులు చేస్తున్నారు. ఈ ఏడాదికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాల్లోని 5 లక్షల మందికి యూనిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత అర్హుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. మా రేవంత్ రెడ్డి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు రాజీవ్ యువ వికాస్ ప్రవేశపెట్టిండు. మన బడ్జెట్లో 6,000 కోట్లు ప్రవేశపెట్టిండు. దీని ద్వారా ఉన్న నిరుద్యోగులందరికీ, ఒక్కొక్కరు కులవృత్తులు చేసుకున్నట్టు ఏ పనులు చేసుకున్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 50,000 నుంచి 4 లక్షల వరకు సబ్సిడీ 80% సబ్సిడీ ఇస్తున్నాడు. దీని ద్వారా ఉన్న నియోజకవర్గాల్లో కానీ మొత్తం మా రాష్ట్రంలో కానీ చాలామంది సంతోషంగా ఉన్నారు. యువ వికాసం పథకంలో 4 లక్షలు అప్లై చేసినాము. మేము చాట్ బండారు ఉంది మనది, అక్కడ చాట్ బండారు గురించి అని మేము లోన్ అప్లై చేసినాము. దాని గురించే